హాయ్ ఎవ్రీవన్. నేను ఊరెళ్ళేసి వచ్చానండి ఒక 4 రోజులు. నేను వచ్చేసరికల్లా సమ్మర్ కదా, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా డల్ అయిపోయినాయి. ఆకులు అన్నీ కూడా కొంచెం వడలిపోయినట్టు అయిపోయాయండి. అందుకే నేను బయట పెట్టి స్ప్రే చేస్తున్నాను. ప్రతి ఆకు కూడా ఇలా స్ప్రే చేయాలి. అందులో ఎండాకాలం కదండి, కంపల్సరీ ఇండోర్ ప్లాంట్స్కి ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే దాని ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో అందుకని నేను ఇట్లా ఫ్రెష్గా ఉండడానికి, కొంచెం రికవరీ అవ్వడానికి నేను వాటర్ స్ప్రే చేస్తున్నాను. చాలాసేపు చేస్తున్నానండి, ఒక 5 మినిట్స్ వరకు స్ప్రే చేస్తూనే ఉన్నాను. అప్పుడే మళ్ళీ చెట్టు బాగా వద్ది. సో నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఈ ప్లాంట్ కోసము. ఇది నాకు అంత మంచి గ్రేట్ క్వాలిటీ అయితే అనిపించలేదు, బట్ ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు, కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా నేను ఈరోజు హోలీ పౌర్ణమి కదా, హోలీ రోజు పౌర్ణమి ఉంది, చంద్రుడు బాగున్నాడు, బయట కూర్చుందాము ఓపెన్ టెర్రస్లో అని పిల్లలు అడిగితే ఇంకా సరేలే అని ప్రతి పౌర్ణమికి జనరల్గా కొద్దిసేపు కూర్చుంటాము. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదండి, అందుకని. ఇంకా వీకెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా బయట స్పెండ్ చేయడానికైతే ఇష్టపడతాం మేము. సో అందుకోసమని దోమలు ఎక్కువ ఉంటాయి కదా, బయట కూర్చుంటే చాలాసేపు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందని మేము ఇట్లా అమెజాన్లో మస్కిటో నెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. సో దీని సైజు 6x6 అండి. మనం ఇంట్లో పెద్ద బెడ్కి అయితే సరిపోద్ది. మా అమ్మాయి కింద మ్యాట్ వేస్తుంది కూర్చోవడానికి, అందరం కూర్చోవడానికి మ్యాట్ వేస్తుంది. వాళ్ళిద్దరే చేస్తారు, ఎప్పుడు కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారనమాట. బయట కొద్దిసేపు కూర్చోవాలి నైట్ టైంలో అని. ఇంకా నెక్స్ట్ డే కూడా వాళ్ళకు హాలిడేస్ అండి, సమ్మర్ హాలిడేస్ ఒక 10 days ఇచ్చారు. అందుకే ఇద్దరు కూడా అరేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాట్ వేస్తుంది, మా అబ్బాయి ఏమో ఇంకా నెట్ ఓపెన్ చేయడానికి రావట్లేదు వాడు, అయినా సరే వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు. చూసారు కదా, ఆ లోపల ఉండే దాన్ని పైకి తీసుకొని వస్తున్నాడు. దీనికి 2 sides జిప్ సిస్టమ్ ఉంటుందండి, అలా వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి. ఇది 6x6 ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. లోపల మనం బెడ్కు పెడితే కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇంట్లో బెడ్కి కావాలంటే. మేము ఇంట్లో అంత పెద్దగా ఏం అనిపించదు, టెర్రస్లో మాత్రం చాలా యూజ్ ఉంటుందండి. ఇందులో ఇది వేసుకొని కూర్చుంటే చాలాసేపు మాకు తెలియకుండానే అప్పుడప్పుడు 11-12 అలా స్పెండ్ చేస్తాం, టైం అసలు తెలియని కూడా తెలియదు. మా అమ్మాయి లైట్స్ ఆఫ్ చేసింది, ఆఫ్ చేయమని చెప్పాడు మా వాడు. ఈ పౌర్ణమి వెలుగు చూడడానికి బాగుంటుంది కదండి. ఎప్పుడో చిన్నప్పుడు కూర్చునేది, అలా పడుకొని చూసేది, నక్షత్రాలని చందమామని చూస్తే ఎంజాయ్ చేసేది. ఇంకో మా అమ్మాయి లోపల కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేసింది. పిల్లోస్ తెస్తుందండి కూర్చొని ఎంజాయ్ చేయడానికి. మీకు కొంచెం అంత క్లారిటీగా కనిపించదు. మళ్ళీ మా వాడు లైట్ వేసాడు, లోపల కూర్చొని ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశారు. మన వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. మేము కింద ఇంకా వైట్ టైల్స్ అందుకే వేయించాము, పౌర్ణమి టైంలో ఇలా రిఫ్లెక్షన్ ఉండడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా. ఇంకా కూల్ టైల్స్ అండి అవి, సమ్మర్లో కూడా మనకి చల్లగా ఉంటాయి టైల్స్. సో ఆ పౌర్ణమి వెలుగు రిఫ్లెక్షన్కి కూడా మంచిగా కనిపిస్తుందండి. ఇంకా పిల్లలకు కూడా స్టోరీస్ చెప్పి అలా ఎంజాయ్ చేస్తాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్